హలో ఫ్రెండ్స్, మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఆల్రెడీ ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లోనే వడ్ల గురించి మిల్లు గురించి ఎంత బియ్యం వస్తుందని ఒక వీడియో తీసి పెట్టాను. దానికి ఇన్స్టాగ్రామ్ లో దగ్గర 60,000 వ్యూస్ వెళ్ళాయి. ఈ రోజు మళ్ళీ బియ్యం అయిపోయాయి. అందువల్ల 2 మూటలు తీసుకొచ్చా. కనపడిచ్చే 2 మూటలే అవి. సుత్తి లేకుండా వీడియోలో సింపుల్ గా చెప్తాను ఎన్ని వడ్లకి ఎంత బియ్యం వచ్చాయి అనేది. వీడియోలోకి వెళ్దాం రండి. మనం తెచ్చిన 2 మూటల వడ్లకి ఇంత బియ్యం వచ్చింది. మొత్తం ఒక 49 కేజీల దాకా వచ్చింది. ఇంకొక గోతంలో కూడా తనీగా పట్టి పెట్టాము. అవి కూడా మొత్తం వేస్తే ఒక 61 కేజీ దాకా వచ్చాయి బియ్యము. మనం ఈసారి తెచ్చిన వడ్లు మూటలు చిన్నవి కాబట్టి అంత తక్కువ వచ్చాయి. 21 కేజీలు తవుడు నూకలు వచ్చాయి. మనకి కనపడిచ్చే 15 కేజీలు వచ్చి శనగపప్పు. ఈ శనగపప్పుకి ఎంత నూనె వచ్చింది ఏమనేది ఈ వీడియోలోనే చూసేద్దాము. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఆ శనగపప్పు మొత్తం గ్రైండ్ అయ్యి శనగ నూనె వచ్చేంత వరకు టైం పడుతుంది. ఆ లోపు మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. శనగలు మొత్తం గ్రైండ్ అయిన తర్వాత 10 కేజీలు పిప్పి 6 కేజీల 140 గ్రాముల ఆయిల్ వచ్చింది. ఈ వీడియో నచ్చుంటే లవ్ యూ బచ్చే అని కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఉంటా మరి, బాయ్.